సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలని నియంత్రించవచ్చని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. గన్నేరువరం మండలంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకి ఆయన హాజరయ్యారు. ప్రజలందరూ సీసీ కెమెరాలని తప్పక ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పారువెల్ల, ఖాసింపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఆయన ఏసీపీ విజయ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం వాహనదారులకి హెల్మెట్లను పంపిణీ చేశారు. ఒక్కొక్క సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానమని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. గ్రామాల్లో ప్రతి కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్కరి ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉండడం ద్వారా నేరాలు జరగకుండా అదుపులో ఉంటాయని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి విచక్షణ కోల్పోయి ఈజీ మనీ కోసం నేరాలకు పాల్పడుతున్నారని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనని గమనించి క్రమశిక్షణలో ఉంచాలని సూచించారు. ఆన్లైన్ గేమ్ల మూలంగా అప్పుల పాలై కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ డబ్బు సంపాదించే మార్గం తెలియక నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. యువత మన దేశ భవిష్యత్తు అని, వారు సక్రమ మార్గంలో ఉంటే దేశం అభివృద్ధి పదంలో నడుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ బుల్లం రమేష్, ఎస్ఐజీ నరేందర్ రెడ్డి, సర్పంచులు ఎల్ల లక్ష్మి, కర్ణ చంద్రయ్య, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. మీ వల్ల జరిగింది కానీ మేము ఏం చేస్తాము, అది ఫస్ట్ సీసీటీవీ కెమెరా ఉందా లేదా చెక్ చేయాలి. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెమెరా చాలా యాక్సిడెంట్ చూసారు, ఫస్ట్ అదే చెక్ చేసాము. ప్రతి జంక్షన్లో సీసీటీవీ కెమెరా పెట్టడం జరిగింది. సీసీటీవీ కెమెరాలో చూస్తే మెయిన్ రోడ్లో వచ్చిన వెహికల్కి ఎంత మిస్టేక్ లేదు. సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు చూడకుండా రోడ్ క్రాస్ చేస్తున్నారు, దీనివల్ల ఇట్లా జరుగుతుంది. చూడకుండా లేన్ క్రాస్ చేస్తున్నారు, చూడకుండా రోడ్ క్రాస్ చేస్తున్నారు, దీనివల్ల అన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి. సో ఆ సీసీటీవీ చూసి వెరిఫై చేయవచ్చు ఎవరిది మిస్టేక్, వాళ్ళ మీద మేము కేసు చేస్తాం. అట్లాగే సీసీటీవీ మనకి చాలా యూజ్ అవుతుంది. క్రైమ్ ప్రివెంట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్. ఎవరైనా దొంగలు, క్రిమినల్ వస్తే సీసీటీవీ చూసి భయపడి ఉంటారు, హీ విల్ నాట్ డూ ఆఫెన్స్, మంచి డిటరెన్స్ ఉంటాయి. అట్లాగే ఏమైనా ఆఫెన్స్ జరిగితే సీసీటీవీ చూసి క్రైమ్ డిటెక్ట్ చేయవచ్చు. ఇక్కడ మన కరీంనగర్ టౌన్లో జరిగిన డకైతీ కేసు గురించి అందరికీ తెలుసా? ఐడియా ఉందా? న్యూస్లో చూసారా? 2 నెలల క్రితం జరిగింది. బంగారం ఉంటే, క్యాష్ ఉంటే మీరు ఇంటి లాక్ చేసి మీరు వెళ్తారు, వేరే ఊరికి వెళ్తారు, సిటీకి వెళ్తారు, టెంపుల్ దర్శనకి వెళ్తారు. అప్పుడు మీ ఇల్లు సెక్యూరిటీ ఎట్లా అవుతుంది? వేరే వాళ్ళకి, పక్కన వాళ్ళకి చెప్పాలి, నేను వెళ్తున్నా 2 days కోసం, నా ఇల్లు మీరు చూడండి. లేకపోతే పోలీస్ వాళ్ళకి చెప్పాలి, పెట్రోలింగ్ చేస్తాము ఈ విలేజెస్. కానీ స్టిల్ అంత సెక్యూరిటీ పాసిబుల్ లేదు.